జై శ్రీమన్నారాయణ. హలో అందరికి. నవరాత్రులకి ఇంకొక 2 రోజులే కదా టైం ఉంది. సో మనందరం ఈ పాటికి ఇంటిని అలాగే దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంటాము. కొంతమంది అమావాస్య ముందు చేసుకుంటారు, మరి కొంతమంది అమావాస్య అయినాక చేసుకుంటూ ఉంటారు. సో నేనైతే నా టైం షెడ్యూల్ బట్టి అమావాస్యకు ముందే అంటే ఆదివారం నాడు శుభ్రం చేసుకున్నాను. సో శుభ్రం చేసుకునేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది, మీ అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఆ విషయం ఏంటంటే, గణపతి చిత్రపటానికి కానీ శివ పార్వతుల చిత్రపటానికి కానీ మనము గంధం కుంకుమలతో పాటు విభూది కూడా పెట్టాలి. చాలామంది పెట్టడం లేదు. సో స్వామికి విభూది అంటే చాలా ఇష్టం కాబట్టి సో విభూది కూడా పెట్టండి గంధం కుంకుమతో పాటు. సో ఈ చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలని చెప్పేసి పంచుకున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, శివలింగానికి కానీ శివయ్యకి కానీ కుంకుమ బొట్లు పెట్టవచ్చు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి, ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే శివయ్య అంటే సాక్షాత్తు అర్ధనారీశ్వరుడు కదా. సో శివయ్యలో సగం పార్థిదేవి కాబట్టి సో స్వామికి పెట్టిన అమ్మకే అది భావించినట్టుగా ఉంటుంది. సో ఈజీగా ఆ శివలింగానికి మనం